ఏదైనా వస్తువుని మనము ఎలా ఉపయోగించుకోవాలన్నది కూడా మనకు తెలియాలి. ఒక కత్తిని అమ్మకిస్తే అమ్మ కూరగాయలు బ్రహ్మాండంగా తరుగుతుంది. అదే కత్తిని ఒక డాక్టర్‌కిస్తే వారు బ్రహ్మాండంగా సర్జరీలు చేస్తారు. అదే కత్తి ఒక క్రిమినల్‌కిస్తే వాడు మనుషుల్ని చంపేస్తాడు. అంటే వస్తువు ఒకటే. ఎవరి చేతిలో ఉన్న దాన్ని బట్టి వారు దాన్ని ఉపయోగించుకుంటారు. కాబట్టి మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఏదైతే ఉందో, మన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే అది బ్రహ్మాండంగా మనకు ఉపయోగపడుతుంది. అమ్మ పప్పులో ఉప్పు ఎక్కువేయగానే వెళ్లి కంప్లెయింట్ చేస్తాం. అమ్మ ఉప్పు ఎక్కువైపోయింది. అదే విధంగా మనకు కూడా టెక్నాలజీ ఉప్పులాగా ఎంత కావాలో అంత మాత్రమే మీరందరూ కూడా వినియోగించుకోవాలని నేను చెప్తాను. మీరు పరీక్షలు మార్కులు తెచ్చుకోవడానికి మీరు చదవట్లేదు. మీ జీవితంలో జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మీరు చదువుతున్నారు. కాబట్టి గర్వంగా చెప్పండి. నేను జ్ఞాన సముపార్జన కోసం 10వ తరగతి చదువుతున్నాను. పరీక్షలన్నది ఒక భాగం అంతే. ఎప్పుడు కూడా 3 ప్రశ్నలు వేసుకోండి. ఎందుకు? ఏమిటి? ఎలా? అని. అందువల్ల ఈ సంవత్సర కాలం ఒక దీక్షలాగా మీరందరూ కూడా ముందుకు రాగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది.